అమ్మవారి సన్నిధి, అక్కడ భక్తి ఉండాలి. కానీ ఇప్పుడు రాజకీయ లెక్కలు నడుస్తున్నాయా? తెలుగు తమిళుల ఆరాధ్య దేవత, తలుపులు లేని గుడిగా పేరు తెచ్చుకున్న చెంగాళమ్మ ఆలయం నేడు పాలక మండలి లేక దిక్కుతోచని స్థితిలో ఉందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంతటి మహిమాన్విత ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఎందుకు ఏర్పాటు కావడం లేదు? అమ్మవారి ఆలయ అభివృద్ధి రాజకీయ పంతాలకు బలైపోయిందా? చైర్మన్ పదవి కోసం పావులు కదుపుతున్న నేతలు, అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఆశావహుల ఉత్కంఠ, ఎమ్మెల్యేలు సీనియర్ నేతల మధ్య తెర వెనుక పోరు. భక్తుల విశ్వాసంతో నేతలు ఆటలాడుతున్నారా? చెంగాళమ్మ సాక్షిగా జరుగుతున్న ఈ రాజకీయ డ్రామా ఏంటి? ట్రస్ట్ బోర్డు నియామకం ఎప్పుడు? అమ్మవారి సేవకు అడ్డుపడుతున్న అసలు కారణాలేంటి? తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో వెలిసిన చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారం. తెలుగు తమిళ సంస్కృతుల సమ్మేళనానికి నిలువుటద్దంలా నిలిచే ఈ ఆలయం భక్తుల పాలిట కల్పవల్లిగా కొంగు బంగారంగా భాసిల్లుతోంది. సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయానికి తలుపులు ఉండవు. ఇదే ఇక్కడ ప్రత్యేకత. పగలైనా రాత్రైనా అమ్మవారు తన భక్తుల కోసం ఎల్లవేళలా దర్శనమిస్తూనే ఉంటుంది. ఇక శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకువెళ్లే ప్రతి రాకెట్ ప్రయోగం వెనుక శాస్త్రవేత్తల కృషి ఎంత ఉందో చెంగాళమ్మ తల్లి ఆశీస్సులు కూడా అంతే ఉన్నాయని ఇస్రో బలంగా నమ్ముతుంది. అందుకే రాకెట్ ప్రయోగం చేపట్టే ప్రతిసారి ఇస్రో చైర్మన్తో పాటు కీలక శాస్త్రవేత్తలు అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. విజ్ఞాన శాస్త్రం ఎంత ఎదిగినా ఆధ్యాత్మిక శక్తి తోడుండాలని చాటి చెప్పే అద్భుత ఘట్టమిది. ఈ సెంటిమెంట్ కారణంగానే చెంగాళమ్మ ఆలయం జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తూ శాస్త్రవేత్తలకు సైతం ఇలవేల్పుగా మారింది. ఇంతటి ఘన చరిత్ర, మహిమాన్విత నేపథ్యమున్న చెంగాళమ్మ ఆలయంలో ప్రస్తుతం పాలనాపరమైన స్తబ్దత నెలకొంది. నిత్యం లక్షల రూపాయల ఆదాయం, అభివృద్ధి పనులు జరగాల్సిన ఈ ఆలయంలో గత ఏడాదిన్నర కాలంగా పాలక మండలి లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయి పాలక మండలి ఏర్పాటు చేయలేకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాలక మండలి లేకపోవడం అభివృద్ధి పనుల్లో స్పష్టంగా కనబడుతోంది. అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలు గుర్తించి సత్వర నిర్ణయాలు తీసుకునే బాధ్యత కలిగిన ట్రస్టు బోర్డు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్పులు చేస్తున్నా ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయాన్ని విస్మరించడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాలక మండలి ఏర్పాటు ఆలస్యం వెనుక ప్రధాన కారణం రాజకీయ ఆధిపత్య పోరు. వాస్తవానికి దేవాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ నేటి పరిస్థితుల్లో ఆలయ చైర్మన్ పదవి అనేది ఒక రాజకీయ హోదాగా మారిపోయింది. చెంగాళమ్మ ఆలయ చైర్మన్ పీఠం కోసం అధికార పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం ఈ రేసులో టీడీపీ సీనియర్ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, తిరుమూరు సుధాకర్ రెడ్డి వంటి వారు ఉన్నారు. అయితే వీరి పేర్లను ఖరారు చేయడంలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఎవరిని ఎంపిక చేస్తే ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారతాయో అనే తర్జన భర్జనలు సాగుతున్నాయి. ఆశావహులు లాబియింగ్ చేస్తున్నప్పటికీ అధిష్టానం నుంచి స్పష్టమైన గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఫలితంగా పాలక మండలి కూర్పు ప్రక్రియ అటకెక్కింది. నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడం, గ్రూపు తగాదాలు భగ్గుమంటుయాయేమోనన్న భయం అమ్మవారి సేవకు అడ్డంకిగా మారాయి. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, సీనియర్ నేత వేనాటి సతీష్ రెడ్డి మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు కూడా పాలక మండలి ఏర్పాటుకు ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది. సతీష్ రెడ్డి ఈ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఆయనకు చైర్మన్ పదవి దక్కకుండా ఉండేందుకు ఎమ్మెల్యే వర్గం పావులు కదుపుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకే పార్టీలో ఉంటూ రెండు వర్గాలుగా విడిపోయి ఆలయ పదవి కోసం పంతాలకు పోవడం వల్ల అంతిమంగా నష్టపోతున్నది ఆలయ అభివృద్ధి మాత్రమే. ఇక ఈ రాజకీయ డ్రామాలో మరో కీలక పాత్రధారి తిరుమూరు సుధాకర్ రెడ్డి. వీరు కొండేపాటి వర్గీయుడిగా జిల్లాలో గుర్తింపు పొందారు. చెంగాళమ్మ ఆలయ చైర్మన్ పదవి కోసం ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
తనకు ఉన్న రాజకీయ సంబంధాలను, సామాజిక సమీకరణాలను ఉపయోగించుకుని పదవిని దక్కించుకోవాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఒకే పదవి కోసం ఇలా 3-4 బలమైన నాయకులు పోటీ పడుతుండటంతో ఎవరిని ఎంపిక చేసినా అసమ్మతి జ్వాలలు ఎగిసి పడతాయని అధిష్టానం ఆందోళన చెందుతోంది. అందుకే నేడు రేపు అంటూ వాయిదా వేస్తూ వస్తోంది. ఇక ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో కొందరి నేపథ్యం వివాదాస్పదంగా ఉంది. పాలక మండలి చైర్మన్ అంటే భక్తుల మనోభావాలకు అనుగుణంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నడుచుకునే వ్యక్తి అయి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు కొందరు వ్యసనపరులు, ఆలయ పవిత్రత పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు ఈ పదవి కోసం తాపత్రయపడుతున్నారన్న వార్తలు భక్తులను కలవరపెడుతున్నాయి. అలాంటి వ్యక్తుల చేతిలో ఆలయ పగ్గాలు పెడితే అది అమ్మవారి ఆగ్రహానికి గురి కావడమే అవుతుందని భక్తులు అంటున్నారు. పదవి ఎవరికి దక్కినా పర్వాలేదు, కానీ ఆలయ ప్రతిష్టను పెంచేవారికి ఇవ్వాలన్నది సామాన్య భక్తుల కోరిక. కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం కేవలం రాజకీయ పంపకమే తప్ప సేవా దృక్పథం కనిపించడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు పాలక మండలి లేని ప్రభావం ఆలయ నిర్వహణపై స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యం భారీగా విచ్చేసే ఈ ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, అన్నదాన సత్రం, వసతి గృహాల నిర్మాణం, పారిశుద్ధ్యం వంటి అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. అధికారులు ఉన్నప్పటికీ పాలక మండలి తీసుకునే చొరవ వేరుగా ఉంటుంది. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో, ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో పాలక మండలి పాత్ర కీలకం. కానీ నెలల తరబడి బోర్డు లేకపోవడంతో చిన్న సమస్య కూడా పెద్దదిగా మారుతోంది. రాజకీయ నాయకులు తమ పదవుల కోసం కొట్టుకుంటుంటే భక్తులు మాత్రం సౌకర్యాల కోసం అల్లాడుతున్నారు. అధికార పార్టీ నేతలకు ఆలయాల్లో పదవులు ఇవ్వడం పరిపాటే కావచ్చు, కానీ ఆలయ అభివృద్ధిని పణంగా పెట్టి రాజకీయాలు చేయడం సరికాదు అని భక్తులు, స్థానిక మేధావులు హితవు పలుకుతున్నారు. మొత్తానికి ఇది కేవలం ఒక ఆలయానికి సంబంధించిన సమస్య కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో ముడిపడిన అంశం. తలుపులు లేని గుడిగా పేరు పొందిన చెంగాలమ్మ ఆలయానికి ఏడాదిన్నరగా పాలక మండలి లేకపోవడం దురదృష్టకరం. రాజకీయ లెక్కల కోసం అమ్మవారి ఆలయ అభివృద్ధిని పక్కన పెట్టడం భక్తుల మనోభావాలను గాయపరిచే చర్యగా మారుతోంది. చైర్మన్ పదవి రాజకీయ హోదా కాదు, అది అమ్మవారి సేవకు అంకితమైన బాధ్యత. వ్యక్తిగత పంతాలు, గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టి ఆలయ ప్రతిష్టను పెంచే నిజాయితీ గల వ్యక్తిని వెంటనే నియమించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధిష్టానం స్పందించి ఈ స్తబ్దతకు ముగింపు పలుకుతుందా, లేదా ఆలయ అభివృద్ధి మరింత కాలం ఆగిపోతుందా? ట్రస్టు బోర్డు నియామకం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సిందే.